పుట్టిన టైంలో. అలాగా నువ్వు పుట్టిన గడియలు బాగున్నాయి, నీకు భగవంతుడు ఇచ్చినంత వరకు ఆయుష్ కూడా బాగుంది, నీ మనస్తత్వం కూడా చాలా మంచిది. కానీ నువ్వు అనుకున్న ప్రయత్నాలందు ఏది ఇప్పుడు వరకు పెద్దగా అనుకూలంగా రాలే. అర్థమైందా? నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు, కానీ నీకు మ్యారేజీ కూడా అసలు నీ టయాన్ని బట్టి చూస్తే ఎప్పుడో కావాలి నీకు అసలు మ్యారేజీ, కానీ నీ మ్యారేజీ వెనక్కపోతుంది. నువ్వు అనుకున్నది సెట్ కావట్లే నీకు, నువ్వు అనుకుంటున్నావు కానీ అది కూడా నీకు ఏది నీకు దగ్గరకు రావట్లే. కానీ వాస్తవంగా చెప్పాలి అని అంటే డబ్బులో బాగానే సంపాదించుకుంటున్నావు, దేవుడిచ్చిన కాడికి నీ చేతిలో డబ్బు బాగానే ఉంటుంది. అర్థమైందమ్మా? నీ మనసు కూడా మంచిదే, చేసే ప్రయత్నాలను బట్టి కూడా నువ్వు ముందుకు పోయేదానికి ఇంకా ముందుకు పోతావు, నీ అడుగు ముందుకు పడుతుంది, నువ్వు ఇంకా పేరు వస్తుంది. ఇప్పుడే నీకు పేరు కొద్ది రోజుల కాడి నుంచే స్టార్ట్ అవుతుంది నీకు, కానీ ఇంకా మంచి పేరులోకి పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ 2025లో కూడా మంచి పేరు సంపాదిస్తావు నువ్వు. సో మీరు కానీ నీ లైఫ్లో నువ్వు అనుకున్నది ఒక్కటి ఫెయిల్ అవుద్దమ్మా. అది చెప్పగలుగుతారా? చెప్తున్నాగా, పెళ్లి విషయంలో నువ్వు అనుకున్న గొరుడుతోని అయ్యేది కొంచెం కష్టం నీకు. అంటే అవుతుందా కాదా? కాదు, దాంట్లో సమస్యలు చాలా ఉన్నాయి. కాదు, నువ్వు దాని మీద ఆశ వదిలేసుకుంటే నీ జీవితానికి ఇంకా మంచి మలుపు ఉంది, మంచి వరుడు వస్తాడు నీకు, నువ్వు అనుకున్నంత వరకు స్థాయిలో ఎదగలుగుతావు, ఎదిగే అవకాశాలు నీకు ఉన్నాయి. కరెక్టా కదా? మీరు ఇప్పుడు చెప్పారు కదా, చూద్దాం నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు చెప్పింది నిజమవుతుందా.